డిస్క్, మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? వీటికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా? సయాటికా సమస్యకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, సాధారణంగా ఈ మెడ నొప్పి, నడుము నొప్పి చాలా మందిలో చూస్తూ ఉంటాము. అండ్ ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా, అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? సో బేసిక్గా అండి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులని. బేసిక్గా వీటికి రీజన్స్ అంటూ స్పెసిఫిక్గా ఉంటాయండి. చాలామంది మిడిల్ ఏజ్లో నుంచి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకు కనిపించాల్సిన నొప్పులు ఈ మధ్య కాలంలో 20+ నుంచి కూడా రీజన్స్ అండి. ఎస్పెషలీ దీనికి మెయిన్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, ఎక్కువగా లాంగ్ టర్మ్ నిల్చొని ఉండేవాళ్ళు, న్యూట్రిషనల్ డెఫిషియెంటీ అంటే చిన్న వయసు నుంచి ప్రాపర్గా కాల్షియం, మల్టీవిటమిన్స్ ప్రాపర్గా తీసుకొని ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా అవని వాళ్ళకు ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఈ సమస్యలు చాలా మటుకు చలికాలంలో ఎక్కువగా చూస్తుంటాం. సో బేసిక్గా చలికాలం స్కిన్ డ్రై అవ్వడం వల్ల లోపల కీళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి అటాచ్ అవ్వడం వల్ల కీళ్ళవాతం లాగా నొప్పులు అనేవి ఎక్కువగా చలికాలం స్టిఫ్నెస్ వల్ల వస్తూ ఉంటుందండి. సో దీనికి వయసుకి సంబంధించిన ఆర్థరైటిస్. సో బేసిక్గా ఏంటి అంటే 30 నుంచి 60, 70 ఏళ్లలో రావాల్సిన మనకి నొప్పులు చాలా మటుకు ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల నుంచి 35 వాళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాం. దీనికి చాలా మటుకు పోస్ట్ కోవిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, నైట్ షిఫ్ట్స్, డ్రైవర్స్, కండక్టర్స్, ఎక్కువగా లాంగ్ టర్మ్గా నిల్చొని వర్క్ చేసి లేదంటే కంటిన్యూగా కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, సిస్టమ్ ముందర ఐటీ పీపుల్, ఇలాంటి వారికి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మెడ దగ్గర నొప్పి తీసుకొని నడుము నొప్పి, ఒక్కొక్కసారి నడుము నొప్పి సివియర్గా ఉండడం వల్ల సయాటిక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా సమస్య 3 months కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానికి తదుపరి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. ఓకే డాక్టర్, జనరల్గా చూసుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లం కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి, ఇవి ఏవైనా కానీ ఏ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి? అండ్ ఎక్కువ మీ దగ్గరికి ఎక్కువ కేసెస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి? సో బేసిక్గా అండి, వర్షాకాలం దగ్గర నుంచి చాలా మటుకు జూన్, జూలై, ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి, మార్చి దాకా ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్గా దీనికి సమస్య వర్షాకాలంలో స్టార్ట్ అయ్యే స్టిఫ్నెస్, సో నెమ్ము రావడం వల్ల, జాయింట్స్ అనేవి స్పేస్ తగ్గిపోవడం వల్ల డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బోన్స్ చుట్టూ ఉన్న మజిల్స్, దాని లోపల ఉన్న నర్వ్స్ అనేది కంప్లీట్గా స్టిఫ్ అవుతూ ఉంటాయి. సో వయసుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చలికాలం, వర్షాకాలంలోనే ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళకు పెయిన్స్ అనేవి కొందరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి డయాబెటీస్ కానీ ఇంకా వేరే కంప్లైంట్స్ ఉన్న వాళ్ళల్లో చలికాలం కాకుండా ఎండాకాలంలో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే సెకండ్ 6 months ఈ సఫరింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్రైనెస్, వెదర్లోనే కొంచెం స్టిఫ్నెస్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు డిసెంబర్, జాన్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుందండి. చలి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే డాక్టర్, ఇదైతే రెయినీ నుంచి స్టార్ట్ అవుతుంది, వింటర్ ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ 3-4 months వరకు అని అంటూ ఉన్నారు కదా, ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో బేసిక్గా అండి, సమస్య లేని వారికి, సమస్య ఉన్న వారికి డిఫరెన్స్ అంటూ ఉంటుందండి. కానీ సమస్య ఉన్నా కూడా ప్రాబ్లం లేదు అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో సమస్య అక్యూట్ కంప్లైంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 20s, 25sలో ఉన్న వారికి సివియర్గా కాకుండా మైల్డ్గా నెక్ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొందరిలో నడుము నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్స్ అయితే చాలా లీన్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఈ మధ్య కాలంలో మనం తీసుకున్న ఆహార లోపాల వల్ల వైటమిన్ B12, విటమిన్ D, కాల్షియం డెఫిషియన్సీ, HB% తగ్గడం, ఇలాంటి కండిషన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో కానీ పిల్లల దగ్గర నుంచి విటమిన్ D డెఫిషియన్సీ ఉండడం వల్ల 20sలోనే రావాల్సిన సమస్యలు ఎర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి పెయిన్ అనేది మైల్డ్గా స్టార్ట్ అయ్యి మోడరేట్, సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మైల్డ్గా ఉన్నప్పుడే తదుపరి ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నట్లయితే కొంతవరకు మెడిసిన్ లేకుండానే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. సో మన శరీరానికి ఆకారాన్ని ఇచ్చేది స్పైన్ అనేది స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. సో స్పైన్ స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళకు నెక్ దగ్గర స్పైన్స్ కావచ్చు, నడుము దగ్గర స్పైన్స్ కావచ్చు, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిస్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు ఎక్కువగా ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ చలికాలం. సో చలికాలం ఈ సమస్యలు రావడానికి థింగ్ ఏంటి అంటే ఎక్కువగా డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ చలి ఎక్కువ అయినప్పుడు స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంటుంది. సో బేసిక్గా ప్రాబ్లం లేని వారైనా ప్రాబ్లం ఉన్నవారైనా
చలి ఎక్స్పోజర్ తగ్గించడం బెటర్, ఎక్కువగా జర్నీస్ చేసుకోవడం బెటర్, వార్మ్ క్లోతింగ్ తీసుకోవడం బెటర్. దాంతోపాటు హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ ఇలాంటి వాటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా, స్టిఫ్నెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే కొంతవరకు స్టిఫ్నెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ కానీ మల్టీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నవారు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకున్నట్లయితే వార్మప్ అవ్వడంతో పాటు పెయిన్స్ అనేవి స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. డాక్టర్, జనరల్గా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు చూసుకుంటే 40+ ఆర్ 50 ఆ టైంలో మనం చూసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ చేంజెస్ చాలా వరకు చూస్తున్నాం. మీ దగ్గర వచ్చే కేసెస్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, ఎవరిని ఎక్కువ కామన్గా మీరు చూస్తూ ఉన్నారు? ఓకే, బేసిక్గా అండి పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్కి ముందు చాలా చేంజెస్ అయిపోయాయి, బాడీలోనే చాలా చేంజెస్ అయ్యి మెయిన్గా స్ట్రెస్ అనేది ఇవాళ రేపు చూస్తున్న కండిషన్స్ వల్ల స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, దీంతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల 40s 50sలో రావాల్సిన అరుగుదల, డిస్టర్బెన్సెస్, డిస్క్ బల్జ్ సమస్యలు 20s 25 30sలోనే వస్తుంది. ఆల్మోస్ట్ దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, కాన్స్టెంట్గా కూర్చొని ఉండడం, 19 నుంచి 20 hours పని చేయడం, నిద్ర లేకపోవడం, నైట్ షిఫ్ట్స్, దీంతో పాటు ఓవర్లోడ్, స్ట్రెస్ ఎక్కువ అవడం. సో వర్క్ అనేది కామన్ థింగ్ అండి, కానీ వర్కే ప్రపంచం అనుకొని మనం లీడ్ చేయడం వల్ల బాడీలో చాలా మటుకు చేంజెస్ అవుతూ ఉంటాయి. అవి ఆ రోజుకి కనిపించకపోవచ్చు, కానీ స్లోగా బాడీలో చేంజెస్ అవ్వడం వల్ల నెక్ దగ్గర మనకు ఐటీ సెక్షన్ వాళ్ళు కావచ్చు, లాంగ్ టర్మ్ సిస్టమ్ యూస్ చేసే వాళ్ళు కావచ్చు, C1 నుంచి C7 డిస్క్స్ అనేవి బల్జ్ అవ్వడం చూస్తూ ఉంటాం. సర్వైకల్ స్పాండిలైటిస్ సేమ్ థింగ్, నడుము దగ్గర కూడా అరుగుదల వల్ల లంబార్ స్పాండిలైటిస్ సివియర్గా అయినప్పుడు సయాటికా, కాన్స్టెంట్గా సిట్టింగ్ చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా నిల్చొని చేసే వర్క్స్ ఉన్న వాళ్ళకు సయాటికా పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళకు ప్రాపర్గా లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల మెటబాలిజం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం మెయిన్ రీజన్. సో ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నప్పటికీ 25 నుంచి 40 పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారండి. వీళ్ళకు సమస్య ఒకేసారి ఎక్కువగా కనిపిస్తుంటుంది. 40 నుంచి 65 70 వాళ్ళకు స్లోగా ఉంటుంది, అరుగుదల వాళ్ళ వయసుతో పాటు వస్తుంది కాబట్టి వాళ్ళ పెయిన్ అనేది తట్టుకుంటున్నారు. కానీ 25 నుంచి 40sలో ఉన్న వాళ్ళకి సఫరింగ్స్ ఒకేసారి చాలా సివియర్గా అయిపోయి అయితే అరుగుదల లేదంటే డిస్క్ లోపాలు ఇలాంటి కండిషన్స్ ఇమ్మీడియట్గా తెలుస్తున్నాయండి. డాక్టర్, అయితే స్పాండిలైసిస్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో బేసిక్గా స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నెక్ జాయింట్స్ కావచ్చు, లంబార్ జాయింట్స్ కావచ్చు. సో దీనిలో మనకు మెయిన్గా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అనేది చూస్తూ ఉంటాం. మన స్పైన్ అనేది 33 స్పైనల్ బోన్స్తో ఫామ్ అయి ఉంటుందండి. నెక్ దగ్గర C1 నుంచి C7 బోన్స్లో అరుగుదల కావచ్చు, స్పైన్కి మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే పక్కకు జరగడం, డిస్లొకేట్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నట్లయితే మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. ఇది వయసుకి సంబంధించి ఒకప్పుడు ఉన్నట్లయితే ఇప్పుడు వయసుకి సంబంధం లేకుండా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. ఆడవారిలోనూ మగవారిలోనూ ఎక్కువగా ఈ సమస్యలు చూస్తుంటాం. చాలా మటుకు దీనికి మెయిన్ రీజన్స్ హిస్టరీ ఆఫ్ ఫాల్, అంటే చిన్నప్పుడు పడి ఉండడం, లేకపోతే ఎక్కువగా బరువు మోయడం, ఇలాంటి వాటితో పాటు ఆఫ్టర్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, ఎక్కువగా కంటిన్యూగా సిస్టమ్ చూసేవాళ్ళు ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలైటిస్లో నెక్ దగ్గర ఉన్న బోన్స్ అనేది అరగడంతో పాటు లోపల నర్వ్స్ అనేవి కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో వీరికి పెయిన్తో పాటు స్టిఫ్నెస్, మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. నెగ్గ దగ్గర పెయిన్ అనేది పట్టేయడంతో పాటు చేతుల దగ్గర తిమ్మిర్లు, ఒక్కొక్కసారి స్పర్శ తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వారు కండిషన్స్ అక్యూట్ ఉన్నట్లయితే, అంటే ప్రాబ్లం అనేది 3 months నుంచి 6 months లోపే ఉన్నట్లయితే కొంతవరకు ఎక్సర్సైజెస్ చేయడం, నెక్ ఎక్సర్సైజెస్తో పాటు లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయడంతో పాటు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినట్లయితే కొంతవరకు పెయిన్ అనేది రిలీఫ్ వస్తూ ఉంటుంది. కానీ పెయిన్ రిలీఫ్ వచ్చినా లోపల కంప్రెషన్, డిస్క్ ప్రాబ్లమ్స్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి MRI స్కాన్ చేయించినా, ఎక్స్రే చేయించినా వీళ్ళకి ప్రాబ్లం అనేది ఎంతవరకు ఉంది, ఎన్ని డిస్క్ అరిగాయి అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీనికి తగ్గట్టు మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ లంబార్ స్పాండిలైటిస్ అనేది మనం చాలా మటుకు మిడిల్ ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉంటాం.
పోస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిపోయిన వాళ్ళు, 30+ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, వర్క్ ఎక్కువగా చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్లో కావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా మిడిల్ ఏజ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. సో ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్స్ మిడిల్ ఏజ్ పీపుల్లోనే ఎక్కువగా చూస్తున్నాం. 35 నుంచి 60 ఇయర్స్ వాళ్ళలోనే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి అరగడానికి మెయిన్ థింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. స్ట్రెస్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కాల్షియం, వైటమిన్ B12, విటమిన్ D అనేది కొద్ది కొద్దిగా వాళ్ళ లైఫ్ స్టైల్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు స్లోగా అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది. సో అరుగుదల ఉంది లేదు అని తెలుసుకోవడం లోపే వాళ్ళకు ప్రాబ్లం అనేది సివియర్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లం వెయిట్ తగ్గడం వల్ల కూడా కొంతవరకు రెడ్యూస్ అవడం అవుతుంది. లంబార్ స్పాండిలైటిస్ చాలా మటుకు మనకు మెయిన్ థింగ్ వేరే కంప్లైంట్స్, సో హైపోథైరాయిడ్, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్స్ లెవెల్ ఎక్కువ ఉండి అలోపతి మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల అరుగుదల అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఓకే డాక్టర్, అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువయ్యాయి. దీనివల్ల ఫోన్ కానీ, నార్మల్ ఫోన్ చూసుకున్నా కానీ, ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ వీటి వల్ల చేయడం వల్ల కానీ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే నార్మల్ నెక్ పెయిన్కి, ఈ సర్వైకల్ పెయిన్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ఇది సర్వైకల్ అని తెలుస్తుంది? ఓకే, సో బేసిక్గా అండి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటేనే నెక్ పెయిన్ రావాలని ఏం లేదు. చాలా మటుకు ఓవర్లోడ్, నెక్ మీద ప్రెషర్ ఇచ్చిన ఐటీ పీపుల్, ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు నెక్ పెయిన్ అనేది ఉంటుంది. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నెక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. ఇవాళ రేపు పిల్లల్లో కూడా అమ్మ నొప్పి వస్తుంది అని చాలా మటుకు చెప్తూ ఉంటారు. దీది సర్వైకల్ స్పాండిలైటిసే అవ్వాలని రూల్ లేదండి. సో సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్స్ అనేవి కంటిన్యూగా ఉంటుంది. సో ఈ పెయిన్స్ అనేది మనకు ఎటువంటి వెయిట్ లిఫ్ట్ చేసినా లేకపోతే కొంచెం సైజ్ చేంజ్ అయినా కూడా పెయిన్ అనేది ఉంటుంది. కానీ నార్మల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, వర్క్ లోడ్, స్ట్రెస్ వల్ల వస్తున్న నెక్ పెయిన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ వర్క్ స్ట్రెస్ రెడ్యూస్ చేసినా, ప్రాపర్ స్లీప్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసినా పెయిన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ ఈ పెయిన్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఫ్యూచర్లో సర్వైకల్ స్పాండిలైటిస్గా మారే అవకాశం ఉంటుంది. అరుగుదల బేసిక్గా మనకు తెలిసే లోపే పెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చాలా మటుకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొందరికి నెక్ పెయిన్ అనేది చలికాలంలో పెరుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ ఫుడ్లో, లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల. ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత స్లోగా ఎముక అరగడం, లేకపోతే డిస్క్ డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ పెరిగి ఫ్యూచర్లో వాళ్ళకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ లంబార్ స్పాండిలైసిస్కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్గా అండి లంబార్ స్పాండిలైటిస్ అనేది మనకు సేమ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లానే ఉంటుంది. కానీ నడుము దగ్గర L1 నుంచి L5 డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, L1, L2, L3, L4, L5, L6 అనే దగ్గర మనకు అరుగుదల లేకపోతే డిస్క్ డిస్టర్బెన్సెస్, డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల మనకు పెయిన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంటుంది. చాలా మటుకు వీళ్ళకు నడుము దగ్గర కూర్చొని లేవడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పెయిన్తో పాటు స్టిఫ్నెస్, అంటే కూర్చొని లేచినప్పుడు సడన్గా నడుము పట్టేయడం, లేవలేకపోవడం, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో మామూలు నడుము నొప్పికి, ఈ స్పాండిలైటిస్ నొప్పికి సివియారిటీ అనేది కొంతవరకు చేంజ్ ఉంటుంది. కొంతమందిలో నొప్పితో పాటు వాళ్ళకు కాళ్ళు గుంజడం, సయాటికా పెయిన్. సో మేజర్ థింగ్ ఏంటంటే అక్కడ కంప్రెస్ అవుతున్న సయాటిక్ నర్వ్ అనేది చాలా పెయిన్ అనేది వస్తుంటుంది. వాళ్ళకు పెయిన్తో పాటు స్టిఫ్నెస్, నడుము దగ్గర లాగడం, కాలు గుంజడంతో పాటు ఒక్కొక్కసారి స్పర్శ తగ్గడం, పిక్కలు పట్టేయడం, ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా చూస్తుంటాం. సో ఇవాళ చెప్పుకున్నట్లు బేసిక్గా ఇవి కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లనే వస్తుందండి. ఓవర్ వెయిట్ ఉండడం, చాలా మటుకు ఈ లంబార్ స్పాండిలైటిస్ అనేది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్, ఎక్కువగా హిస్టెక్టమీ అంటే చిన్న ఏజ్లోనే, సో 40-45 లోపే గర్భసంచి తీయించుకున్న వాళ్ళల్లో కూడా ఫ్యూచర్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా లంబార్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో అరుగుదల లేకపోయినా కూడా సయాటికా అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ మనకు స్పైన్ నుంచి పాస్ అయ్యే నర్వ్, సయాటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల నెక్ దగ్గర ఆ నర్వ్ కంప్రెస్ స్టార్ట్ అయ్యి నర్వ్ దగ్గర మనకు నడుము దగ్గర కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి మెయిన్ థింగ్ అరుగుదల లేకపోయినా కూడా బేసిక్గా మనకు స్ట్రెస్ లెవెల్స్,
వర్క్, సో ప్రొఫెషన్ ఆఫ్ వర్క్, ఆక్యుపేషనల్ డిసీజెస్లో అంటే లాంగ్ స్టాండింగ్ కావచ్చు, లాంగ్ సిట్టింగ్ కావచ్చు, రెస్ట్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేయడం, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, లేకపోతే స్లీపింగ్ పోస్చర్స్, హార్డ్ బెడ్ కాకపోవడం, సాఫ్ట్ బెడ్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఎటువంటి అరుగుదల లేకపోయినా కూడా సయాటికా అనేది ఈ మధ్య కాలంలో కామన్గా చూస్తున్న సమస్య అండి. కాలు గుంజడం, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పెయిన్ అక్యూట్ కండిషన్స్ నుంచి సివియర్ కండిషన్స్గా మారే అవకాశం ఉంటుంది. చాలా మటుకు పెయిన్ అనేది మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. మైల్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల పెయిన్ అనేది సివియర్గా అయిపోయి కంటిన్యూగా వస్తుంటుంది. వీళ్ళకి తిమ్మిళ్ళు రావడం, స్పర్శ తగ్గడం ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ చేయడం, వాకింగ్ చేయడం కొంతవరకు బెనిఫిట్ ఉంటుందండి. డాక్టర్, ఈ సయాటికా కానీ స్పాండిలోసిస్ కానీ రెండు హెరిడిటరీ అంటారా? ఖచ్చితంగా కాదనే చెప్పుకోవచ్చండి. సో బేసిక్గా ఈ స్పాండిలైటిస్, సయాటికా అనేది జెనెటిక్ హిస్టరీ అని ఒకప్పుడు బేసిక్గా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు లైఫ్ స్పాన్ వాళ్ళకు 100 ఇయర్స్ అంటే 70s 80sలో అరిగేది. తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత 60s 70sకి వచ్చేది. ఇవాళ రేపు బేసిక్గా 25 నుంచి 60 అనేది మన లైఫ్ స్పాన్ మోడిఫికేషన్గా మారిపోయింది. సో ఈ స్పాండిలైటిస్ కావచ్చు, సయాటికా కావచ్చు, మనకు ఏజ్కి సంబంధం లేకుండా ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఏజ్ పైపడిన వారి కంటే కూడా వాళ్ళ వర్క్, ప్రొఫెషన్, లైఫ్ స్టైల్ బట్టి 25 నుంచి 40లో ఉన్న వారిలోనే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, టైంకి తీసుకోకపోవడం వల్ల వెయిట్ అనేది కంటిన్యూగా గెయిన్ అవుతున్నారు. వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు స్ట్రెస్ ఉండడం వల్ల వేరే ఎయిల్మెంట్స్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. దీనికి అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వేరే కాంప్లికేషన్స్ పరంగా స్పాండిలైటిస్ అనేది మనం చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్లే ఈ సమస్య అనేది వస్తుంది. న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. హిస్టరీ ఆఫ్ ఫాల్, యాక్సిడెంట్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉండి పడి ఉంటే కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఖచ్చితంగా జెనెటిక్ హిస్టరీ కాదనే చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, ఈ స్పాండిలోసిస్ ఈ ప్రాబ్లమ్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, లేదంటే బీపీ ఇందాక మీరు అన్నారు కదా, థైరాయిడ్ కానీ, కార్డియాక్ పేషెంట్ కానీ, షుగర్ పేషెంట్ వీళ్ళకి వచ్చిన దానికి ప్రభావం ఎక్కువగా ఏమైనా చూపిస్తుంది అంటారా? ఆబ్వియస్లీ అండి. సో ఇదివరకే వేరే ఎయిల్మెంట్స్తో బాధపడే వారికి సిస్టమ్ అనేది చాలా మటుకు డిస్టర్బ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్తో బాధపడే వారికి గ్యాస్ సమస్య అనేది ఉంటుంది. సో నడుము నొప్పి ఉన్నవారికి, గ్యాస్ ఉన్నవారికి సమస్య అనేది ఒక్కలాగానే ఉంటుంది. కానీ గ్యాస్ కూడా ఒక్కొక్కసారి వీపు దగ్గర పట్టేయడం, నడుము దగ్గర పట్టేయడం ఎక్కువగా ఉంటుంది. అలానే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కార్డియాక్ పేషెంట్, యాంజియోప్లాస్టీ ఇలా చేయించుకున్న వాళ్ళు నడుము నొప్పి ఉన్నట్లయితే సివియారిటీ కాస్త ఎక్కువ ఉంటుందండి. నార్మల్గా అరుగుదల ఉన్నవారికి, ఈ ఎయిల్మెంట్స్ ఉండి అరుగుదల ఉన్న వారికి సమస్య అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. సో నార్మల్ పీపుల్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే కొంతవరకు పెయిన్ అనేది తగ్గుతుంటుంది. కానీ అక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా బీపీ, షుగర్ ఈ సమస్యలతో బాధపడుతూ ఉండి నడుము నొప్పి కావచ్చు, వీపు నొప్పి కావచ్చు, మెడ దగ్గర నొప్పి ఉన్నట్లయితే వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్న వారికి వీక్నెస్, జనరల్ బాడీ వీక్నెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సిస్టమ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తుంటాం. సో వీళ్ళకు పెరిఫరల్ న్యూరైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే నరాల వీక్నెస్ కానీ, జనరల్ బాడీ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సో నార్మల్ పీపుల్కి, ఎయిల్మెంట్స్ ఉండి సఫర్ అయ్యే పీపుల్కి నొప్పి అనేది కాస్త తేడాగానే ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. కిషన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నడుము నొప్పి, కీళ్ళ నొప్పి. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? కీళ్ళ నొప్పి ఎప్పటి నుంచి ఉందండి? ఏ కాలం నుంచి ఉందండి? ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు. ఓకే, ఎక్స్రే ఏమైనా చేయించారండి? ఓకే, సో 3 సంవత్సరాల నుంచి మీకు నొప్పి ఉంది. మీ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే మీకు అరుగుదల స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బేసిక్గా వైటమిన్ డి తక్కువ ఉన్నా కూడా నొప్పి తగ్గకపోవడం మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. వైటమిన్ డి మినిమం 20 నుంచి 30 లోపు ఉండాల్సి ఉంటుంది. కాల్షియం, దీంతో పాటు విటమిన్ B12 ఇవి కూడా నార్మల్ రేంజ్లో ఉండి అప్పుడు కూడా అరిగింది అంటే మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే కావచ్చండి. సో మెడిసిన్స్ వేసినంత కాలం నొప్పి తగ్గడం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల
నొప్పి తగ్గడం కానీ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్సర్సైజెస్ దాంతోపాటు ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చి వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే వెయిట్ తగ్గండి. అప్పటికి కూడా నొప్పి తగ్గకపోతే మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ విజిట్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు మీ ప్రాబ్లం. డాక్టర్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు ఇట్లా 2-3 ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఏదో ఒక పెయిన్ కిల్లర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా వరకు జనరల్గా పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి తగ్గంగానే కామ్గా ఊరుకుంటుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ ఒకవేళ స్పాండిలైసిస్ కానీ సర్వైకల్ లంబార్ ఏదైనా కానీ లాంగ్ టైంలో ఇలానే రన్ అవుతూ ఉంటే ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో బేసిక్గా అండి చాలా మటుకండి పెయిన్ అనేది 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపు ఉన్న వారికి పెయిన్ కిల్లర్స్ వేసుకొని సమస్య అనేది తగ్గిస్తూ ఉంటాం. సో ఈ సమస్య ఎండాకాలం ఎక్కువగా ప్రాబ్లం చూపించదు. ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్న వారం 10 రోజులు నొప్పి లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ చలికాలం చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక పెయిన్ కిల్లర్ వేస్తే కానీ వాళ్ళ నడుం సెట్ అవ్వడం, ఎస్పెషలీ ఆడవాళ్ళు అండి వర్క్ చేసుకోవాలి, పైగా వాళ్ళు ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే 2 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ మెథడ్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల వేరే కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంది. గ్యాస్ కంప్లైంట్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, ఫ్యూచర్. సో ఇప్పటికే కాదు ఎప్పటికైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల సమస్య అనేది అణుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెయిన్ వేసుకోవడం వల్ల పెయిన్ అనేది తగ్గిద్ది, కానీ నెక్స్ట్ డే పెయిన్ ఇంకా సివియర్గానే ఉంటుంది. కానీ ఆ పెయిన్ కిల్లర్ వేసేదాకా వాళ్ళకి పెయిన్స్ అనేవి తగ్గదు. సో ఎండాకాలమైనా చలికాలమైనా క్రానిక్గా వాళ్ళు బాధపడుతున్నట్లయితే ఫస్ట్ ఎందుకు నొప్పి వస్తుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఉందా, లేకపోతే అరుగుదల వల్ల ప్రాబ్లం వస్తుందా, డిస్క్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎముక ప్రాబ్లం ఉందా, నర్వ్ కంప్రెషన్ ఉందా. ఈ మధ్య కాలంలో చాలా మెథడ్స్ వచ్చాయండి. ఎక్స్రే, ఎంఆర్ఐ అండ్ బ్లడ్ టెస్ట్ ఇలాంటివి చేయించుకున్నట్లయితే సమస్య ఏంటి దానికి తగ్గట్టుగా మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మటుకు నొప్పి వచ్చినప్పుడు ఓలినీ జెల్, ఓలినీ స్ప్రే ఇలాంటివి యూస్ చేసి నొప్పిని సమస్యని రెడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తీసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది పై వరకే రెడ్యూస్ అవుతుంది, కానీ లోపల దానివల్ల వస్తున్న ప్రాబ్లం సెట్ అవ్వదు. ఇలా కాకుండా కొద్ది రోజులు వాళ్ళకు అక్యూట్గా పెయిన్ ఉన్నట్లయితే ఫిజియోథెరపీ చేయించుకున్నా కూడా టెంపరీ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఫ్యూచర్లో సివియర్గా ఉన్నట్లయితే సర్జన్స్ చాలా మటుకు సర్జరీ చేయించుకుంటే బెటర్ అని చెప్తూ ఉంటారు. సో సర్జరీ ఆప్షన్స్ చేయించుకున్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళకి మళ్ళీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సిమ్టమాటిక్గా వాళ్ళు మెడికేషన్ తీసుకుంటూ స్లోగా రికవరీ తీసుకున్నట్లయితే స్లోగా అయినా కూడా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా ప్రాబ్లం అనేది రెస్క్యూ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం, ఇది భుజం కాడ కిళ్ళ నొప్పులు మేడం, 4 నెలల నుంచి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 48 మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది నొప్పి? 4 నెలలు అవుతాను మేడం. చాలా ఎక్కువగా ఉంటుందండి నొప్పి? బాగా ఎక్కువ మేడం, చేయి లేవనిస్తలేదు. ఓకే, మెడికేషన్ ఏమైనా తీసుకున్నారా? ఈ మామూలు పెయిన్ కిల్లర్ అని టాబ్లెట్లు వాడుతున్నా మేడం. ఓకే, మీరు వెయిట్ ఎక్కువ ఉంటారండి? లేదు మేడం, 45 ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మీ ఏజ్ 48 కాబట్టి పెయిన్స్ అనేవి చలికాలంలో స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇది వయసుతో పాటు వచ్చిన నొప్పులే, కానీ ఒకవేళ మనకు అరిగిందా లేదా అని ఎక్స్రే చేయించుకుంటే మీకు తెలుస్తుంది. అలా కాకుండా రెగ్యులర్గా కొంత ఎక్సర్సైజెస్ చేయండి. పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల సమస్య తగ్గుతుందే కానీ లోపల వేరే సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. అలా కాకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్గా నిద్ర, మీరు యూస్ చేసే బెడ్ పోస్చర్ చేంజ్ చేసి చూడండి. హార్డ్ బెడ్ యూస్ చేయడం వల్ల కూడా పెయిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే హార్డ్ బెడ్ యూస్ చేయడం వల్ల పెయిన్స్ పెరిగి కాసేపుకి మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. పిల్లో పోస్చర్ మార్చండి, స్ట్రైట్గా పడుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు వాకింగ్, ఎక్సర్సైజెస్ ఆర్ యోగా, ఫుడ్, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. 4 months నుంచే ఉందంటున్నారు కాబట్టి ప్రాపర్గా చికిత్స తీసుకున్నట్లయితే తగ్గుతుంది. అలా కాకుండా ఇంకా పెయిన్ సివియర్గా అవుతున్నట్లయితే రిపోర్ట్స్ తీసుకొని హోమియోపతి మెడిసిన్ యూస్ చేయండి. ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ వస్తుంది. డాక్టర్, అయితే స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వల్ల లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా?
సో బేసిక్గా అండి ఇవాళ రేపు లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అయింది. దీనికి మెయిన్ రీజన్స్ వాళ్ళ వర్క్ లోడ్ ఎక్కువ అవడం, స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, లేదు అంటే మేనేజ్ చేసుకోలేకపోవడం, ఈ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర లైఫ్ స్టైల్ అనేది మేనేజ్ చేసుకోలేకపోవడమే ఎక్కువగా సో ఇది వరకు కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మోర్ దాన్ 10 to 12 hours వర్క్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వచ్చేది. కంటిన్యూగా కూర్చొని ఉండడం, లేకపోతే కంటిన్యూగా నిల్చొని వర్క్ చేసేవాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడే హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉన్నా, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండి, ఇదివరకు ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే ప్రాబ్లం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారంలో కాల్షియం, ఎలక్ట్రోలైట్స్, ఫుడ్లో మనకు ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇలా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉండి ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మోడరేట్ టు మైల్డ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. చాలా మటుకు నడుము నొప్పి ఉన్నవారు నడవలేము, వాకింగ్ చేయలేము అని అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఫుడ్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగానైనా కూడా ఎక్కువసార్లు తీసుకుంటే కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల థింగ్స్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది. సో వెయిట్ పెరగకపోతే నడుము దగ్గర స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు, కానీ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కాల్షియం అనేది మనకు అందుబాటులో ఉంటుంది. సో కాల్షియంగా తీసుకున్నట్లయితే వాళ్ళకు ప్రాబ్లం అనేది రెస్క్యూ అవుతుంది. 30-35+ తర్వాత నుంచి ఏదో ఒక మల్టీవిటమిన్ కానీ ఇంకేదైనా డైట్లో సప్లిమెంట్స్ యూస్ చేసినట్లయితే బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తున్నాం కాబట్టి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఫుడ్లో తీసుకోవడం బెటర్. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో నడుము నొప్పికి బేసిక్గా ఇదే ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు అని ఏది ఉండదు. అన్నీ తీసుకుంటూ వెయిట్ మాడిఫై చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.